ते नमः सरगरं व्यां नमः पिन्वाचामजनयन्तां देवास्वाश्वरोपान् पशुभो वदन्त स्थानामन्त्रेषा मूर्धन्धुपारा మరియు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఇవాళ ఈ స్పెషల్ ఒకేషన్ లో మనం అందరం మన చప్పట్లతో యోధాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్. ఫోటోగ్రఫర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి మనందరికీ తెలుసు. ఇవాళ మీ ప్రెసెన్స్ ఈ కార్యక్రమంలో మనల్ని మరింత ఉత్తేజపరిచింది సార్. చిరంజీవి గారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కంచర్ల హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఇప్పుడే వెళ్ళిపోయారు రైన్బో హాస్పిటల్స్ కంచర్ల రమేష్ గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ థింక్ 2 years బ్యాక్ అన్నయ్య చేతుల మీదుగానే యోధా ఆవిర్భవించడం జరిగింది అమీర్పేటలో. 2 years లోనే ఆల్మోస్ట్ ఒక 10 million కస్టమర్స్ కి మేము సర్వీస్ చేయడం ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్ కి వెళ్లాల్సి వచ్చేది. During the COVID period, it has created a brand for itself. One advice to the Yoga management is the treatment or the diagnostics should be affordable to the common man. That one advice from my side, because health is everybody's concern, education is everybody's concern. It should be to the common man. Keeping common man in view, we should move forward. Once again, congratulate you and wish you all the best in this endeavor. Thank you. 40,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోగా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్ కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 ఇంటూ 5 మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య పెద్ద అంతమందికి ఇచ్చేలాగా తనని సమాయత్తం అయ్యాడు. ఈ రోజు కూడా ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది. మాకు 5-6 వేలలో అయిపోతుంది యోగా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. చాలా సంతోషిస్తున్నారు. దానికి తాము వంతు కృషిగా చేయడం అనేది, సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్. ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు. అందుకని అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఫెడరేషన్ ఉంది, వాళ్ళకు కూడా ఎన్నో యూట్యూబర్స్ కానివ్వండి ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కి కార్డులు అందజేయడం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావడం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎంతగా వ్యాపారం తన బిజినెస్ మ్యాన్ గా ఒక కార్పొరేట్ అక్కడ ఉన్నాడో తెలుసు. కేవలం తను డబ్బు సంపాదన కోసం తయారు అమెరికా కంటే ఇక్కడ ఏమి వయబిలిటీ కాదు. అలాంటి అమెరికాది కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి ఒక సహాయపడాలి సమాజానికి, తనతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వయబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి ఎన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్ గా చేయాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి అభినందన తెలియజేస్తాను. గాడ్ బ్లెస్.